తెలంగాణ గడ్డ మీద అంబరాలంటే సంబరాలు, బోనాలు. ఊరు వాడ, పల్లె గల్లీ, చిన్న పెద్ద, ఏ వైపు చూసినా ఎటు చూసినా పసుపు కుంకుమ, వేప పుష్పాలు పెట్టి స్వర్ణాభరణాలు, పట్టుచీరలతో పవిత్రమైన బోనాలను తలపై ధరించి వరుసగా సాగే పడతలు, డప్పుల దరువులకు అడుగులు వేసే యువకులు, బంధుమిత్రుల స్వాగతాలతో పెద్దవారు, కేరింతలతో కోలాహలంగా అనుసరించే పసిపిల్లలు, ఇలా కళకళలాడుతూ వేడుకలకే వేడుక తెచ్చేవే తెలంగాణలో ఓ నెల రోజుల పాటు సాగే బోనాల సంబరాలు. బోనాల సంబరాలు ఈనాటిది కాదు. రండి, ఆ బోనాల ఆంతర్యాలు, విశేషాలతో వచ్చేసింది నేటి పరమార్థం. బోనం అనేది సంస్కృత పదమైన భోజనం నుండి ఉద్భవించింది. ఇది క్రమంగా బోనం, బోనాలుగా పిలవడం జరుగుతోంది. దీని విస్తృతార్థం మాత్రం విందు అని చెప్పవచ్చు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు జరిగే ఆషాఢమాసం బోనాలు జూన్ 26వ తేదీ నుంచి ఘనంగా జరుగుతాయి. ఇది తెలంగాణ అధికారిక రాష్ట్ర పండుగ. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం ఆనవాయితీ. భద్రకాళి అమ్మవారికి తొలిసారి బంగారు బోనం కూడా ఈసారి సమర్పించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. కాలదేవతగా పరిగణించబడే మహాకాళి దేవతను పూజించే బోనాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. తొలి ఆదివారం గోల్కొండ కోటలో, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడవ ఆదివారం చిలకలగూడ సమీపంలోని పోచమ్మ, కట్ట మైసమ్మ ఆలయాలలో, హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని మాతేశ్వరి ఆలయంలో జరుగుతాయి. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక ఇప్పుడున్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒకప్పుడు లష్కర్ అని పిలిచేవారట. అందుకే ఈ పండుగకు లష్కర్ బోనాలని పేరొచ్చింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఆభరణాలు, సంప్రదాయ చీరలు ధరించి బోనం నింపిన కుండలతో పాటు మహంకాళిని ప్రసన్నం చేసుకునేందుకు గాజులు, చీరలను సమర్పిస్తారు. నెత్తిన పెట్టుకున్న కుండ దేవతకు నైవేద్యం. ఇక స్త్రీలు కుండను కప్పి దానిపై వేపాకులు ఉంచి దానిపై దీపం వెలిగిస్తారు. దీనిని బోనం జ్యోతి అంటారు. ఈ సందర్భంగా డప్పు దరువుల మధ్య నృత్యం చేస్తారు. ఇక రంగం మరో వేడుకైన ఘట్టం. ఒక స్త్రీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆవాహన చేయబడుతుంది. రాబోయే సంవత్సర భవిష్యత్తును కూడా ముందే చెప్పే ఘట్టమది. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకు సంబంధించిన ప్రతి ఘట్టం ఇందులో కనిపిస్తుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘటాన్ని నిమజ్జనం చేయడం, తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, ఇలా నెల రోజుల పాటు ఎటు చూసిన ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది. అయితే అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉందని పెద్దలు చెబుతారు. మనిషి కొండా కోణంలో జీవించినప్పుడే ఒక రాయిని దేవతగా భావించి ప్రకృతి తనకిచ్చిన పత్రి, పువ్వు, పసుపు, కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించి కృతజ్ఞత ప్రకటించడమే ఈ బోనాలట. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణమే క్రమంగా బోనాలుగా సాగుతోందని అంటారు. ఇక చారిత్రకంగా చూస్తే ఈ వేడుకలు 18వ శతాబ్దం నుండి జరుగుతున్నాయని చారిత్రక నేపథ్యాన్ని బట్టి తెలుస్తోంది. సికింద్రాబాద్ పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారట. 1813లో అప్పయ్య ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారట. అయితే ఆయన ఉజ్జయినికి వెళ్లిపోయిన తర్వాత సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి సోకిందట. దానివల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం. అప్పుడు ఉజ్జయినిలో ఉన్న అప్పయ్య తన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి ప్లేగు వ్యాధి వ్యాప్తి తగ్గిపోతే సికింద్రాబాద్లో తనకు ఆలయం నిర్మిస్తానని కోరుకున్న తర్వాత సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి అదుపులోకి వచ్చినట్లు చెబుతారు. ఇందుకు కృతజ్ఞతగా తర్వాత 1815 జూలైలో తాను మొక్కుకున్న విధంగా
సికింద్రాబాదులోని ఖాళీ ప్రదేశంలో కర్రతో చేసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి చిన్న గుడి కూడా కట్టించారట. అయితే గుడి నిర్మించేటప్పుడు పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో అందులో మాణిక్యాల అమ్మవారి విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలోనే ప్రతిష్ఠించారట. 1854లో భక్తుల సహకారంతో కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించారట అప్పయ్య. అప్పటి నుండి ఆషాఢమాసంలో బోనాలు సమర్పించడం ప్రారంభమైందట. ఇది ఓ చారిత్రక ప్రాశస్త్యంగా చెబుతారు. ఇక ఋతువుల పరంగా కూడా చూసినట్లయితే ప్రతి ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి తిరిగి వస్తుందని నమ్ముతారు. ఇందుకు ప్రతిగానే ఆమెకు మంగళ ద్రవ్యాలతో బోనాల ఘటాలతో స్వాగతం పలికి ప్రణమిల్లుతారని, జాతరలు జరుపుతూ ఉంటారని, ఆ వేడుకలే ఈ బోనాలని అంటారు. ఈ సమయంలో అందరూ కలిసి విందులు వినోదాలతో అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకోవడం ఓ ఆనవాయితీగా అభివర్ణిస్తారు మరికొందరు. పూర్వకాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. 600 ఏళ్ల క్రితం పల్లవరాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందింది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు 7 కోళ్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారట. 1676లో అప్పటి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాదులో సర్వాయి పాపన్న గౌడ్ ఎల్లమ్మ గుడిని కట్టించి ఆ దేవతకు బోనాలు సమర్పించినట్లు. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన నవాబులు కూడా గోల్కొండలో బోనాల పండుగ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారట. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఆషాఢమాసంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే బోనాల పండుగ నిర్వహించడం వెనుక ఓ శాస్త్రీయపరమైన ఆంతర్యం కూడా ఉందంటారు. ఆషాఢం అంటే వర్షాకాలం, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో పాటు ఇతర అంటువ్యాధులు ప్రబలే కాలం. ఇంట్లో బోనాలు సమర్పించేటప్పుడు ఎటు చూసినా వేపాకులు, పసుపు విరివిగా వాడడం జరుగుతుంది. వీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల అవి ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ను నాశనం చేస్తాయని, దానివల్ల ఇంట్లో ఉన్నవారు అంటురోగాల బారిన పడకుండా కాపాడబడతారని అంటారు. ఇవి బోనాలు అమ్మవారికి సభక్తికంగా నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం. మరి బోనాల పండుగ సందర్భంగా అందరికీ సర్వ శుభాలు కలగాలని శుభాకాంక్షలు అందజేస్తోంది మీ వే2 న్యూస్.